మన సభ్యులందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ఆదేవ్ వర్మ. దేశవ్యాప్త ఈపీఎస్ 95 పెన్షనర్ల ప్రధాన డిమాండ్లు అయిన ఈపీఎస్ మినిమం పెన్షన్ 7,500 రూపాయలు ప్లస్ డిఏ విత్ మెడికల్ ఫెసిలిటీస్ కల్పించాలని ఈ కేంద్ర ప్రభుత్వ అలసత్వానికి వ్యతిరేకంగా ఎన్ఈసీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఈపీఎస్ 95 పెన్షన్లు అందరితో ఆగస్టు 4-5 తేదీలలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మహాధర్నా చేపట్టడం జరిగింది. ఈ మహాధర్నాకు పార్లమెంట్ సభ్యులు కూడా మద్దతు ప్రకటించి పార్లమెంట్ గేటు ముందు ధర్నా కూడా చేశారు. ఈపీఎస్ 95 పెన్షన్ల మహాధర్నా పూర్తిగా విజయవంతమైంది. ఆ తర్వాత కేంద్ర కార్మిక శాఖ మంత్రి కార్యాలయం నుంచి ఎన్ఈసీ నాయకులకు పిలుపు వచ్చింది. దాని అనుసారం 11 మంది వివిధ రాష్ట్రాల ఎన్ఈసీ అగ్రనాయకులు కలిసి కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య గారిని కార్యాలయంలో కలిసి చర్చలు జరిపారు. ఈ సారాంశాన్ని ఎన్ఈసీ అధ్యక్షులు కమాండర్ అశోక్ రావత్ మరియు నేషనల్ చీఫ్ కోఆర్డినేటర్ రమాకాంత్ నర్గు గారు ఈ విధంగా వివరించారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి గారు, మీ ఈపీఎస్ మినిమం పెన్షన్ పెంచే పనిలో మా కార్యాలయం పనిచేస్తున్నదని, అందువలనే కొంత ఆలస్యం అయిందని, అతి త్వరలో పరిష్కరిస్తామని తెలియజేశారు. దానికి ఎన్ఈసీ నాయకత్వం అతి త్వరలో అంటే ఎప్పుడు అని మా పెన్షనర్లు అడుగుతున్నారని, వారికి మేము సమాధానం చెప్పలేకపోతున్నామని తిరిగి కేంద్ర మంత్రి గారిని ప్రశ్నించామని తెలిపారు. దానికి సమాధానంగా కేంద్ర మంత్రి గారు, అతి కొద్ది రోజుల్లో మీ నాయకులకు మళ్ళీ చర్చలకు పిలుస్తామని, ఆ సమావేశంలో నాతో పాటు కేంద్ర కార్మిక శాఖ సెక్రటరీ మరియు కేంద్ర ఆర్థిక శాఖ సెక్రటరీలు అందరి సమక్షంలో ఫైనల్గా ఈపీఎస్ మినిమం పెన్షన్ ఎంత అన్నది నిర్ణయించడం జరుగుతుందని వెల్లడించారని, అదేవిధంగా ఒక కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఎంత ఎక్కువ పెన్షన్ పెంచగలమో అంత పెన్షన్ మంజూరు చేస్తామని కూడా తెలిపారని ఎన్ఈసీ అధ్యక్షులు కమాండర్ అశోక్ రావత్ గారు కేంద్ర కార్మిక శాఖ కార్యాలయం నుంచే ఈ వీడియో ద్వారా వివరించారు. ఈ సెమీఫైనల్ చర్చల్లో కేంద్ర ప్రభుత్వం ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ త్వరలో పెంచబోతున్నారన్నది రూఢి అయింది అనే భావించాలి. ఎంత పెంచుతారన్నది ఫైనల్ చర్చల తర్వాత అధికారిక ప్రకటన ద్వారా మాత్రమే వెలువడుతుందని భావించాలి. ఎట్టకేలకు ఇప్పుడు కేంద్ర కార్మిక శాఖ కార్యాలయం ద్వారా ఈపీఎఫ్ఓ వారు వచ్చే అక్టోబర్ నెల బెంగళూరులో 10-11 తేదీలలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సిబిటి మీటింగ్ ఏర్పాట్ల కోసం సర్క్యులర్ జారీ చేశారు. ఈ సిబిటి మీటింగ్లో ఎజెండా పాయింట్లో ప్రస్తుతం ప్రకటించలేదు. త్వరలో సిబిటి మెంబర్లందరికీ అందిస్తామని మాత్రమే సర్క్యులర్లో పేర్కొన్నారు. మరి ఈ మీటింగ్ ఎజెండా పాయింట్లో మినిమం పెన్షన్ పెంపుదల విషయం పాయింట్ ఉందా లేదా అన్న విషయం ప్రస్తుతం తెలియజేయలేదు. మరి వచ్చే నెల అక్టోబర్లో బెంగళూరులో 10-11 తేదీలో జరగబోవు ఈ 238 సిబిటి మీటింగ్ ముందైనా కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య గారు గత ఆగస్టు నెలలో ప్రకటించిన విధంగా ఈపీఎస్ మినిమం పెన్షన్ పెంపుదల 7,500 రూపాయలు ప్లస్ డిఏ డిమాండ్లపై ఎన్ఈసీ నాయకులతో ఫైనల్గా చర్చలు జరుపుతారా, ఒకవేళ జరిపితే ఎప్పుడు జరుపుతారా అన్న విషయాలు ఇంకా తేలాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా హామీ ఇచ్చిన విధంగా కనీసం ఈ సిబిటి మీటింగ్లోనైనా ఆల్ ఇండియా ఈపీఎస్ పెన్షన్ల ప్రధాన డిమాండ్లైన ఈపీఎస్ మినిమం పెన్షన్ ప్లస్ డిఏ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతుందని దేశవ్యాప్త ఈపీఎస్ పెన్షన్లందరూ ఎదురు చూస్తున్నారు. ఈ రాబోయే అక్టోబర్ నెల దీపావళి పండుగ ముందైనా కేంద్ర ప్రభుత్వం మినిమం పెన్షన్ పెంపుదలపై నిర్ణయం ప్రకటిస్తుందని ఆశిద్దాం. లెట్ us hope for the best. మరి యొక్క కొత్త సమాచార వీడియోతో మీ ముందుకు వస్తాను.